ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ అన్న చెల్లెలకి అక్కదమ్ములకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ గుడ్ మార్నింగ్. టీ లాయరా టిఫిన్ చేసిరా ఏం చేస్తారు? మాది వచ్చేసి ఈరోజు స్పెషల్ సేమియా. మీ స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి, ఓకేనా? ఇవాళ బ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ మీకోసం ముందుకు వచ్చిన. ఓకే, మరి ఏం చేస్తున్నాయి పొట్టి అన్న? ఈ పొట్టి అయితే గుడ్ మార్నింగ్ చెప్తుంది, హ్యాపీ రక్షాబంధన్ అని కూడా చెప్తుంది. మీరు అర్థం చేసుకొని అయితే ఒకటి షార్ట్ తీస్తుందంట. ఏది పచ్చికుండా బోనమే పోచమ్మ అని అయితే సాంగ్ లేదా, అదైతే రీల్ వేయడానికి చూస్తుంది. దానికైతే ఇప్పుడు మనకి మెటీరియల్స్ అయితే ఇవ్వాలి కాబట్టి ఇక్కడ గాజులు అవుతున్నాయి. గాజులు అయితే చూడండి, గాజులు ఇవ్వాలి ఆమెకి. గాజులు అండ్ నెక్కుది నెక్లెస్ తీసుకొచ్చి ఇద్దాం. ఈరోజు మీ సేమియా వేసుకున్నాం కాబట్టి సేమియాకి అయితే చక్కెర తీసుకురావడానికి అయితే బాబు పోయిండు. చక్కెరకి అయితే మరి వచ్చే వరకు అమ్మకైతే ఇది అందియాలి. పిల్లలు అంగడి ఎక్కడ ఏది ఇంటికాడ ఉంటే వాళ్ళతో ఇక ఇదే ఉంటుంది, ఇంకా వేరేది ఏం లేదు. పని అయితే చదివేది అంతే. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇల్లు ఉందా? ఇదైతే ఒకటి బాక్స్ ఉంది. నేనైతే ఒకటి మీకు జ్యువెలరీ చూపెడతాను, బ్లాగ్ అయితే చేస్తాను అనుకుంటున్నాను. కానీ ఏమో అబ్బా, కామెంట్ చేస్తే ఖచ్చితంగా చేయడానికి మేము ముందుంటా, ఓకేనా? అన్నీ అయితే షేర్ చేసుకోవాలి ఫ్యామిలీ కాబట్టి. ఏమంటారు? నిజమే కదా. నెక్కుది నెక్లెస్ వచ్చేసి ఇగో ఈ టవలైతే బయట చేద్దాం ఫస్ట్. ఇగో గాజులు వేసుకుందాం. సేమియాలు అయితే ఇద్దాం. ఏదాకా వచ్చిన సేమియాలు ఇస్తాను. అయితే పాలు పెట్టేసిన తర్వాత చక్కెర తీసుకురావడానికి పోయిన వాళ్ళైతే అవుతున్నాయి. ఏదైనా ఒకటి ఉండాలిగా, పండగ కాబట్టి ఖచ్చితంగా. అందుకని చెప్పేసి మీకు నెక్లెస్ వచ్చేసి ఒక్క కాడ పెట్టది తీసినామా మనం ఒక కాడ పెట్టి పిల్లలు ఒక కాడ పెడతారు. ఇందులో ఉందనుకుంటున్నా, తెలిసి ఖచ్చితంగా ఉంటుంది. ఏమో మా పాపకు చాలా ఇష్టం అట్లా తిని. ఇంకా మాట ఇంకేం చేస్తుంది మేఘనయ్యో. అయితే సెట్ చేద్దాం. నరసింహస్వామి అంటే మాకు ఫస్ట్ నుండి చెప్పుకుంటూ నచ్చిన, మాకు చాలా ఫేవరెట్ గాడ్. కాకపోతే ఇక కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేయలేకపోతాం, లేడీస్ ప్రాబ్లమ్స్. ఇంకా మా అమ్మకు కొంచెం భక్తి, దేవుడు అంటే కొంచెం ఇంటి చాలా భక్తి అని చెప్పచ్చు. అయితే మాకు శనివారం వచ్చేసి ఎట్లా అంటే దావత్ అయితే చేసుకుంటాం. 3వ శనివారం శ్రావణంలో మాకైతే దావత్ ఉంటుంది. ఈరోజు యాటను తీసుకొచ్చుకొని పాలు వేసుకొని ఆ పాలు తీసుకొచ్చి చుట్టాలతో అయితే అందరూ అయితే సెలబ్రేషన్ చేసుకుంటారు. అయితే ఈరోజు రాఖీ పండగ కాబట్టి ఇంకా ఎవరు రారు చుట్టాలు. ఉన్న వాళ్ళు కోడళ్ళు అందరూ ఇక్కడ పండగ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ రాఖీ కట్టడానికి ఇక వెళ్ళాలి కదా. ఆడబిడ్డలందరూ అమ్మవారి నెల జమ్ టుడే కోడళ్ళందరూ ఈరోజే రాఖీ పౌర్ణమి వచ్చింది, ఈరోజే పండగ వచ్చింది. లేదంటే వేరే రోజు వస్తే మాత్రం కోడళ్ళకి ఈరోజు అంటే చాలా ఇంకా అంబరాలు నడుస్తుంది. సంబరాలు మా ఊళ్ళో అట్లా ఉంటుంది. చాలా బాగా చేస్తారు అబ్బా, మంచిగా అనిపిస్తుంది. శ్రావణంలో 3వ శనివారం అందరికీ శుక్రవారం ఇట్లా ఉంటే మాకు మాత్రం 3వ శనివారం ఉంటుంది మా సైడు. ఏదో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆచారం. మా సైడ్ అయితే ఇట్లా ఉంది మా ఆచారం, అయితే మా పద్ధతి ఇట్లా ఉంది. షాక్ అయినా శ్రావణంలో ఇట్లా ఫస్ట్లా పెళ్ళైన కొత్త ఒకటి ఇక షాక్ అయినా కానీ బాగుంటుంది ఇక్కడ పద్ధతి అయితే. అంతే, ఎట్లా ఉన్నా మనం మన ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక పాపకైతే షేర్ చేసుకోవాలి కాబట్టి మీకైతే అన్నీ చెప్పడానికి ముందుకు వచ్చిన. పాపకి బ్యాంగిల్స్ అక్కడ డిస్టర్బెన్స్ అయితే అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మీతో
మాట్లాడుకుంటానైతే చెప్పడం అని చెప్పి వచ్చిన ఫ్రెండ్స్ మీకు వస్తాను. మా బాబు వస్తుంది. మా బాబు వస్తే వీడియోని అయితే డిస్టర్బ్ చేస్తాను. వాడు రావాలన్నట్టు వీడియో ఆపాలంతా. ఇంకా రాఖీ కట్టాలి ఫ్రెండ్స్, ఇంకా రాఖీ కట్టాలి. చాలా వరకు ఉంది. ఈ పండుగ రోజు ఎంత మబ్బులో వేసి పని చేసినా పని అయితే తీరినట్టు అనిపించలేదు. నాకైతే 4కి లేచినా కానీ పని అయితే అసలు ఎక్కడ రక్కని అనిపిస్తుంది. ఏం చేసినామంటే ఇట్లా తేది కనబడదు, ఇంట్లో పని అంతే ఉంటుంది. కానీ కనబడనట్టు ఉంటున్నట్టు. అన్నయ్య వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టాలి. ఇక్కడ నచ్చమ్మ స్వామికి వాళ్ళు నైవేద్యం పెట్టాక కావాలి. చాలా టైం ఉంటుంది. ఈరోజే పండగ, ఈరోజే దావత్లు వచ్చినాయి. ఇక అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది ఏమి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అట్లాగైతే మినీ బ్లాగ్ ఇది. మీ ముందుకు వచ్చిన ఇట్లా మినీ బ్లాగ్తో ఎట్లా వచ్చిందో వీడియోని అయితే కామెంట్ చేయండి. వీడియో కామెంట్ చేయండి. ఇదో గాజులు అయితే కలిపి గాజులు అయితే వేసుకొని డ్యాన్స్ అయితే చేస్తుంది. డ్యాన్స్ చాలా ఇష్టం, కానీ చేయడానికి స్టెప్స్ నేర్చుకుంటుంది. ఇప్పుడే మీకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అది కూడా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే మరి ఈ పాప నడిసి సేమ్యాలకు తీసుకొచ్చింది బాబు. చక్కెర తీసుకొచ్చింది. చక్కెరతో పాటు లడ్డూలు తీసుకొచ్చింది. రాఖీ కడతాం కదా, స్వీట్ అయితే ఉండాలి కాబట్టి లడ్డు తీసుకొచ్చింది వాడు. మా సార్ దగ్గర ఒకసారి చేసి పెట్టిస్తాను. ఓకేనా? ఇక ఈ గాజులు అయితే వేసుకో. ఇక గాజులు తీసి గాజులు వేసుకోమ్మా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అన్నట్టు ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఆడపిల్లలతో మహాలక్ష్మి ఆడపిల్లలు తిరిగితే మహాలక్ష్మి తిరిగినట్టు ఉంటుంది. ఏమంటారు? నిజమే కదా. ఓకే మరి గాజులు అయితే మాట్లాడుకుంటానైతే కంప్లీట్. అవి సిలిండర్ అంటే పెట్టేసి ఇంకా సేమియా రెడీ చేస్తున్నాం. రాఖీ కట్టం అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చి ఒక చిన్న మినీ బ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వస్తా. ఓకేనా ఫ్రెండ్స్? రాఖీ పండుగ కాబట్టి నా ఫ్యామిలీ అని చెప్పేసి నేనైతే ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చిన. నేను సపోర్ట్ చేయండి అబ్బా. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్, నాకు తెలుసు మీరు సపోర్ట్ చేస్తారని. మీరు సపోర్ట్ చేసి పెట్టాను కదా నేను ఇంత దూరం రాగలుగుతాను. మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఎక్కడో ఉండేదాన్ని. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తాను. అని పొద్దున కిస్మిస్ బాదం ఇది తింటే ఆరోగ్యానికి మంచిది. ట్రై చేయండి ఒకళ్ళు. ఇక్కడ కూడా పాలు మరితే పాలు మరి చక్కెర వేసుకొని ఫటాఫట్ చేసేసుకోవాలి పని. నానిస్తే మాత్రం బాగుంటుంది. మార్నింగ్ పని అంటే ఎట్లా చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా అసలు తొందరగా పని చేసుకోవాలి. జడ్డుతనం అస్సలు వస్తుంది. పని కంప్లీట్ అయినా చక్కెర డబ్బీ ఫోన్ వెనుకనే ఉంది. ఆగమాగం అడవిడే ఉంటుంది. ఇక ఇందాక అంటే కదా. ఇంకా మా ఆడపడి కూడా మొన్న వచ్చింది. ఇంక వెళ్తుందంట. ఆమెకు అక్కడ వాళ్ళ ఆడపడుతులు వస్తారు కదా, ఆమెను కూడా మనం ఆపలేము. వాళ్ళు అక్కడ కట్టేది ఉంటుంది కదా రాఖీ పండగకి, వాళ్ళు అక్కడ కట్టడం. ఇక్కడ అక్కడిని పార్సల్ అన్నట్టు ఇదే ఇల్లంతా బోసిపోతుంది. బోసిపోయినా తప్పది అంతే. రాఖీ పండుగ రజిత ఇట్లా ఒకసారి రాఖీ పండుగ చెప్పదా. రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పు. అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. చీరనేనా వేసిన ఇక బ్లౌజ్ కట్ చేసిన. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఏం కావాలి మరి నీకు రాఖీ కడితే? నాకా పైసలు కావాలి. ఎన్ని పైసలు? ఒక రూపాయి కూడా ఇవ్వటం వాళ్ళడు. ఎన్ని కావాలి పైసలు? నాకు 2000 ఫోన్ కావాలి. ఏదద్దు, నేను మంచిగా ఉంటాను. మనసులో మాట బయటకు వచ్చింది ఒక్కటిసారి. అట్లే లేదు కానీ ఆడపిల్లల దీవెనలుంటే ఆ ఇల్లు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అయితే ఉంటారని నేను నమ్ముతున్నా.
ఆమె ఆడపిల్లనైతే ఆమె ఆడపిల్ల అని చెప్పదు నాకు తెలిసి నాకైతే మాత్రం నాకు ఒక ఫ్రెండ్ ఇంకా అన్ని ప్రతి ఒక్కటి నాకు ఎవరు లేరు అని నేను బాధపడతా చాలా, ఎవరు ఫ్రెండ్స్ లేరు అని చెప్పేసి. కానీ ఆ దేవుడు నాకు ఈమెనైతే గాడ్ గిఫ్ట్ పంపిణీ అనిపిస్తుంది. ఇట్లా మంచి ఆడపడుచు రిలేషన్ అని కాకుండా ఇది అది అని కాకుండా అయితే మొదటి ఉంటాయి. గిట్టు ఒక్క 2 నిమిషాలు సపరేటర్స్ ఇంత కష్టపడి చేసినంత అట్లా ఉంటుంది అన్నట్టు. మా రిలేషన్ అయితే ఎప్పటికైనా కానీ ఆడపిల్ల దీవెనర్తి ఉండాలి, అది మంచిది. వాళ్ళు డబ్బులు ఇవ్వాలన్నది, సీరియల్ సారీలు పెట్టాలన్నది ఏం లేదు. ఎప్పటికీ వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి, అందరు బాగుండాలి, అందరం మనం ఉండాలి. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమే కదా. ఓకే, మరి వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి, వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ప్లీజ్ కొత్త చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఉంటా మినీ బ్లాగ్తో. బాయ్ బాయ్.